నందమూరి బాలయ్య బాగా ఆలోచించి చివరికి తన 100వ చిత్రంపై ఓ నిర్ణయం తీసుకున్నారు. ఎందరో దర్శకుల కథలు విన్న ఆయన ఫైనల్ గా డైరెక్టర్ క్రిష్ చెప్పిన గౌతమిపుత్ర శాతకర్ణికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దానికి చెందిన శాతవాహనుల రాజుల్లో గొప్పవాడిగా పేరొందిన శాతకర్ణుడి జీవిత ఆధారంగా సినిమా తీస్తే అది తన కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోవడమే కాకుండా అభిమానులకు స్పెషల్ ట్రీట్ గా నిలుస్తుందన్న ఉద్దేశంతో ఆయన ఈ సినిమాపై పూర్తి దృష్టి సారించారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే పనిలో డైరెక్టర్ క్రిష్ నిమగ్నమైపోయారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా మొరాకోలో షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి కావడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి ఈ మూవీని జూన్ 10వ తేదీన లాంఛనంగా ప్రారంభించాలని చిత్ర బృందం భావిస్తోంది. ఆ తర్వాత శరవేగంగా చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించి వచ్చే ఏడాది సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా సెట్స్ మీదకి రాని భారీ అంచనాలు మూటగట్టుకున్న ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత టాలీవుడ్ లో చరిత్ర సృష్టించడం ఖాయమని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శాతకర్ణుడికి పోటీగా సంక్రాంతికి మరో చిత్రాన్ని విడుదల చేయకూడదని దర్శక నిర్మాతలు యోచిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే బాలయ్యకు పోటీగా సంక్రాంతి బరిలోకి రామ్ చరణ్ దిగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం తమిళ చిత్రం తని ఒరువన్ రీమేక్ లో బిజీగా ఉన్న చెర్రీ దీని తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో నటిస్తున్నారు. ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తిరగనున్న ఈ సినిమా స్క్రిప్ట్ వరకు ఇప్పటికే ఫైనల్ స్టేజ్ కి రావడంతో వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని సుక్కు చెర్రీ భావిస్తున్నారు. జూలైలో సినిమాని స్టార్ట్ చేసి డిసెంబర్ వరకు కంప్లీట్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ ఇద్దరికి గతంలో పొంగల్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవడంతో తమ కాంబోలో రానున్న ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇతని సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే బాలయ్యకు ఇతనికి మధ్య గట్టి పోటీ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఆ పోటీలో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు ఉంది. ఇంకా చూస్తావా?